హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ ఇలా హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డ్స్ అయితే తీసుకోవాలి. 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ ఉంది. మీకు చూపిస్తా. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ లెంత్ ఎంత, బార్డర్ అయితే చూసుకోవాలి ఫస్ట్ లెంత్ ఎంతుంది అన్నది. మీకు బార్డర్‌తో అవసరం లేదు అనుకుంటే నార్మల్ లెంత్ ఎంతైతే ఉందో ఎంత అన్నది చూసుకోవాలి. ఇదిగోండి, నేను కంప్లీట్ లెంత్ మొత్తం పెట్టేయాలి అనుకుంటున్నా బార్డర్ మొత్తం. నార్మల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10కి ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను పఫ్ కోసం. 13 ఉంది హ్యాండ్, అది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి నేను 13 పెట్టాలి అనుకుంటున్నా. ఇప్పుడు 10కి లోపలికి ఇలా 3 ఇంచెస్ కంటే 7 ఇంచెస్ వరకు ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం, డౌన్ కోసం. ఇది నార్మల్ హ్యాండ్ గాయ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా 3 ఇంచెస్ని ఇంకో 3 ఇంచెస్ ఇలా బాక్స్ టైప్ వేసుకొని ఇందులో కర్వ్ అయితే తీసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. పైనది పఫ్ కోసం అనమాట. అర్థమైందా? ఇంతే గాయ్స్, చాలా ఈజీ పఫ్ హ్యాండ్స్. మీరేదో కష్టం అని అనుకోకండి. మనం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఈజీగా సింపుల్గా అర్థమైపోతాయి. అరే క్రిటికల్గా ఉందే, కష్టంగా ఉందే అని అనుకుంటే అది కష్టంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 అయితే పెట్టుకుంటున్నా ఇక్కడ నేను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5, 7 ఉండాలి. ఇదిగోండి 7కి అయితే ఇలా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 డాట్స్ అయితే ఇలా వీడియోలో చూపించినట్టు డ్రా చేసుకోండి. ఇంతే గాయ్స్, హ్యాండ్స్ కటింగ్ అయితే ఇంతే, చాలా ఈజీగా అయిపోయింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఈజీ టిప్స్తో కావాలి అంటే నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది నా ఛానల్, నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలన్నది 13th క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చూడండి. అసలు స్టిచ్చింగ్ గురించి 1% కూడా ఐడియా లేని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎక్స్ట్రా 3 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, అక్కడైతే ఒక చిన్న కట్ పెట్టాలి. మనం ఫ్రిల్స్ అక్కడ నుంచి పెట్టుకోవాలి అన్నట్టు గుర్తుంటుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా డ్రా చేసుకోండి. ఇదిగోండి, ఇలా డ్యాబ్ చేసేస్తే లూజు మార్క్ డ్రా అయిపోతుంది. మనం కట్స్ పెట్టుకోవాలనుకుంటే కట్స్ పెట్టుకోవచ్చు, ఇలా డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పట్టుకున్నది అయితే నేర్చేసుకుందాం ఫాస్ట్గా. ఇదిగోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ అయితే పెట్టి మొత్తం ఫస్ట్ ఒకసారి చూసుకోండి ఈవెన్గా ఉందా లేదా, ఫ్యాబ్రిక్ మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి, నెక్స్ట్ ఇలా హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ వేసేయండి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని లైనింగ్ని సపరేట్ చేసేయండి. లోపల ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది లైనింగ్ సైడే ఉండాలి. ఇప్పుడు దీన్ని కొంచెం నాకు బార్డర్ కనిపిస్తున్నట్టుంది, అందుకే సో మరి కొంచెం ఇంకా ఇలా ముందే అడ్జస్ట్ చేసుకోవాలి మనం అప్పర్ స్టిచ్ వేయక ముందే. ఇదిగోండి, ఇప్పుడైతే బార్డర్ ఈక్వల్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని లోపల ఉన్న ఎక్స్ట్రాని అటు సైడ్ బయట సైడ్కి పెట్టి లైనింగ్ మీద అయితే స్టిచ్ వేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఇప్పుడు దీన్ని లైనింగ్ని మొత్తం కింద కనేసి, ఇదిగోండి లైనింగ్ కనిపించకుండా బార్డర్ మీద అయితే స్టిచ్ వేసేయండి ఇలా. ఇదిగోండి, మీకు అటు సైడ్ నుంచి వేయడం ఇబ్బంది అయితే, కనిపించట్లేదు మాకు అనిపిస్తే సారీ, ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు స్టిచ్. లైనింగ్ సైడ్ పెట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం అయితే అటాచ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది స్టిచ్ వేసిన తర్వాత. ఒకసారి చూసుకొని ఇంకా చుట్టూ అయితే అటాచ్ చేసుకోండి హ్యాండ్ మొత్తం. ఇంకా అటాచ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను నేను ఇంకా. ఇదిగోండి, అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మనం లైనింగ్ మీద 4 కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, ఎక్కడి నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ అవ్వాలి అన్నది, అక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అప్పుడు కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, అక్కడ దగ్గర నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించినట్టు లైనింగ్ మీద మనం కట్స్ పెట్టి ఉంటాము. లైనింగ్ తిరగేసి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి. ఎటు సైడ్ పెట్టాలి ఫ్రిల్స్ అంటే మిడిల్ సైడ్కే తిరగాలి ఫ్రిల్స్. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది, మిడిల్ సైడ్కే రావాలి ఫ్రిల్స్.
చూస్తున్నారు కదా, అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు అయితే ఫ్రిల్స్ పెట్టుకోండి. చాలా క్యూట్ ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది గైస్ ఈ డిజైన్ అయితే. నాకు పర్సనల్గా ఈ డిజైన్ బాగా ఇష్టం. ఈ పఫ్ హ్యాండ్స్ మంచిగా నచ్చుతాయి నాకు. సో నేను ఎక్కువ నా బ్లౌజెస్ మొత్తం మీరు చూస్తే ఈ హ్యాండ్సే ఉంటాయి. ఇప్పుడు మిడిల్ దగ్గర నుంచి ఫ్రిల్స్ మళ్ళీ మిడిల్ సైడ్కి పెట్టడం స్టార్ట్ చేయాలి, ఇటు సైడ్ కూడా. అర్థమవుతుంది కదా మీకు. హ్యాండ్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. పఫ్ నేను ఎక్కువనే పెట్టుకున్నా, కావాలని నాకు ఎక్కువ ఉండాలి అనిపించి ఎక్కువ పెట్టుకున్నా. మీరు తక్కువ కావాలి అంటే తక్కువ పెట్టుకోవచ్చు. నేను 3.5 అలా ఎక్కువనే పెట్టుకున్నా పఫ్ కోసం. ఇదిగోండి గైస్, ఇలా అయితే ఉంటుంది. చాలా యూనిక్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. నేను ఫ్రిల్స్ ఎన్ని పెట్టానో అన్నది చూపిస్తా చూడండి. నేను ఎక్కువ పెట్టుకున్నా, నాకు కావాలని ఇష్టంతోనే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్లీవ్ అటాచ్ చేసుకుందాము. ఫస్ట్ ఫ్రంట్లో లోతు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది షోల్డర్స్ దగ్గర. ఇదిగోండి, ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునే హ్యాండ్ని జాయిన్ చేసుకుందాము. హ్యాండ్ మిడిల్ ఉంటుంది కదా, ఈ మనం స్టిచ్ చేసుకునే హ్యాండ్కి మిడిల్, అలానే బ్లౌజ్కి అటాచ్ చేసుకునే మిడిల్, షోల్డర్ దగ్గర మిడిల్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకుని 2 మిడిల్స్ని. ఇప్పుడు ఒక మిడిల్ మీద ఇంకొక మిడిల్ పెట్టి, ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి. మిడిల్లో నుండి అయితే స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ ఈక్వల్గా డివైడ్ అవుతాయి. అలానే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఫ్రంట్కి ఎక్కువ ఫ్రిల్స్ పోయి వెనక తక్కువ ఫ్రిల్స్ పోయి అట్లా ఏమి ఉండకుండా చూడడానికి ఈక్వల్గా అయితే వస్తాయి అన్నమాట ఫ్రిల్స్. ఇదిగోండి, దీన్నే మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, సింగిల్ స్టిచ్ వేసి వదిలేయకుండా. గాయ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు డౌట్ ఉన్న క్వశ్చన్ని మాత్రమే పిక్ చేసి ఆ ఒక్క పార్ట్ని నేను డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియోలాగా అప్లోడ్ చేస్తాను, మీకున్న డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇదిగోండి, హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఈక్వల్గా అయితే ఉంది. గాయ్స్, వీడియో లాగ్ అని అనుకోకండి. మీకు చూస్తున్నారు కదా ఎన్ని టిప్స్ అయితే మీరు నేర్చుకుంటున్నారో. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు ఇంకొక హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత అయితే చూపిస్తా. వీడియో ఫుల్ లాగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇదిగోండి,